హీరో కాలు ఒకటే కనిపిస్తుంది, బూట్లు సౌండ్ వస్తాయి, టక్ 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 అనేసి. తర్వాత చెయ్యి ఇట్లా అంటాడు, ఈ పాట ఒకటే కనిపిస్తుంది. గవర్నమెంట్ ఆఫీసర్ సీరియస్గా సైన్ చేస్తూ ఉంటాడు. ఈ హీరో అట్లా వెనకాల యాంగిల్ నుంచి కనిపిస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ చూస్తూ ఉంటారు అందరు బయట నుంచి. ఊర్లో హీరోలా ఉన్నా అంటున్నారు, యాక్టింగ్ వచ్చా అని టెస్ట్ చేసి అంతే. ఆ మాట విన్నా వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ షాక్, ఇలా చూస్తారు ఏంటి ఇట్లా అన్నాడు అనేసి. తర్వాత సైన్ చేసే ఆఫీసర్ అక్కడ ఉన్న మొత్తం అందరు కూడా పాస్ చేసేస్తారు, ఏమైందా ఏమవుతుందా అనేసి. తర్వాత ఒక టైగర్ ఇలా కాలు ఇలా ఫ్రంట్ కాలు ఇలా వేసినట్టుగా వస్తుంది. హీరో టేబుల్ మీద చెయ్యేసి, నా మొహం నేను అద్దంలో చూసుకుని భయపడిన రోజులు కూడా ఉన్నాయి. నీ జాతక బలం తగ్గి నా అలాంటి వాడిని తగులుకున్నా వద్దు వద్దు అని ఎన్నాళ్ళ నుంచో లోపల నుంచి పెట్టుకున్న నా అసహనాన్ని పరిచయం చేయమంటావా? ఈ నాగగుండ విష రుచి చూపిమంటావా? ఆ మాట అన్న వెంటనే అలా సీరియస్గా చూస్తున్న గవర్నమెంట్ ఆఫీసర్ ఇట్లా లెక్స్ నుంచి ఉంటాడు. వెనకాల ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్ ఇట్లా లెక్స్ నుంచి ఉంటారు. చెట్టు చీమ నీరు నేల చేయని తప్పులు మీరెందుకు చేయడానికే పుట్టినట్టు ఒక బ్రాండ్ అంబాసిడర్గా మిగిలిపోతూ ఉన్నారు అనేసి అంటారు. మా తాత ముత్తాతలు ఆ రోజుల్లోనే ప్రజా సమస్యల మీద పోరాటం చేసి అలిసిపోయి స్వర్గంలో నిద్రపోతా ఉన్నారు. ఆ వంశోధారకుని రా నేను, నా ముందే మీ కుప్పిగంతులా అనేసి స్టార్టింగ్లో ఒక కేజ్లో ఒక మనిషి పెట్టి ప్రాణాలు తీసింది ఒక స్టేజ్ ఫస్ట్ సీన్ ఉంది కదా, ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు ఫాస్ట్గా. సో ఆ పబ్లిక్ కూడా నిదానంగా మాటలు కొద్దిగా నిదానంగా జనాలు కూడా ఆగి చూస్తూ ఉంటారు. సో అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ ఒక అతను చెబ్బిగా లోపల కొద్దిగా పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ అక్కడ వర్క్ చేస్తున్న అతను కూడా లెగ్స్ ఇట్లా నుంచుంటాడు, ముందుకు వస్తాడు. 2 కాళ్ళు 2 చేతులు తల మీద జుట్టు, మనిషిలా ఉన్నాళ్లే మోసం చేయొచ్చు అనుకున్నారా? జుట్టు కింద బుర్రకి తిక్కెక్కితే ఏమవుతుందో ఊహించుకోలేకపోయారా గవర్నమెంట్ ఆఫీసర్? సార్ అది నాకు ఎక్కక ముందు చెప్పాలి, ఎక్కేసింది అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంకా జనాలు వచ్చేస్తారు. ఒక ప్రజల్లో ఒక మనిషి ఇలా అంటాడు, ఒక ఎన్నాళ్ళు రా చేసేది మోసాలు అన్నట్టుగా ఒక ముసలాయన అక్కడ అంటాడు, మనిషిగా పుట్టాను కదా అని 100 ఏళ్ళు ఏదో అలా ఇలా బతుకుదామని నేను రాలా. నచ్చని లోకాన్ని తీర్చిదిద్దుతా, అది చెప్పైనా సరే లేదంటే ఉగ్ర రూపుడి అవుతారని ఎత్తైనా సరే చెప్పుకో మీ తోటి మిత్రులకి నేనొస్తున్నానని. ఈ భూమండలంలో ఎక్కడున్నా వెంటాడి ముగింపు పలుకుతా మీకొచ్చే ఈ అవినీతి ఆలోచనలన్నీ తీస్తాయి. ఈ భూగడ్డ మీద పుట్టినందుకు రుణం తీర్చుకుంటా, మీ తాట ఏరులతో పాటు లేపాడేస్తా. అక్కడ ఒక పెద్ద టేబుల్ లాగా ఉంటుంది, ర్యాక్, దాని మీద ఊగుతూ ఉంటుంది కొద్దిగా గాలికి. కింద రాయి పెట్టి ఉంటుంది, ఒక పిల్లి దాని మీద పడేసరికి ఇట్లా పడి పేపర్ ఇట్లా గాల్లో ఎగిరి ఆ పేపర్ ఇలా పడుతూ ఉంటే ఆ పేపర్ మధ్యలో నుంచి పెళ్ళైన నవదంపతులు పిల్లలు పుట్టాలని, పుట్టిన పిల్లలు చదువుకుని ఎదగాలని మొక్కుకుంటారు. ఎదిగిన మనుషులు ఆ మనసులు దైవానుగ్రహాన్ని అలుసుగా చేసుకుని అన్యాయం ఒడికట్టి ఆ మొక్కులు చెల్లించుకుంటే అరగక దైవము నాలాంటి వాడికి జన్మనిస్తుంది, భూమిలో బొజ్జ పెట్టి భోజనాలు వడ్డిచ్చేస్తా. ఆ మాట అన్న వెంటనే నీకు అందరు షాక్, అల్లకొల్లం ఇట్లా చాలా సైలెంట్గా అయిపోయి బయట కూడా ఇట్లా శాంతి అయిపోతుంది. ఏదో అల్లకొల్లం అయిపోతుంది, ఏమవుతుంది ఇక్కడ అని ఈ ఒక్క హీరో వాయిస్ వినిపిస్తుంది, మొత్తం సైలెంట్ అయిపోతుంది. తర్వాత ఏ నక్షత్రాన ఈ భూమండలంలో అడుగుపెట్టానా కానీ ఓటమన్నది ఎరగను, ఎన్నెన్ని ఖండాలు దాటైనా ఈ ముల్లోకాలలో నా అవినీతికి తాళం వేసి తాళం చేయి నా మెడలో అలంకరణ దొరుకుంటా. ఇదిరా నా అహం, ఎలియాస్ మై ఒరిజినల్ రూపం. ఆ మాట అన్న వెంటనే ఇంకా మొత్తం షాక్ అయిపోయి మొత్తం బెంబేలు ఎత్తిపోయి ఉంటుంది ఆఫీస్ అంతా కూడా. తర్వాత అవన్నీ ఆ పేపర్లు హాల్ టికెట్ ఇవన్నీ కూడా పటపడబడి ఇలా చింపేసి ఇట్లా వేస్తే ఇట్లా 45 డిగ్రీ ఇట్లా పైకి ఎగిరి ఇట్లా కింద పడుతుంది. అయితే ఆ గవర్నమెంట్ ఉద్యోగి ఎవరైతే ఉన్నారో మెయిన్ పర్సన్, ఆయన పక్కన అతను ఇట్లా కొట్టి ఇచ్చేవా వాడు ఉద్యోగం వాడికి ఇచ్చేసి అంటే, ఇచ్చినా వాడు తీసుకునేటట్టు లేడు సార్, పగ పట్టేశాడు సార్ అనేసి అంటాడు. ఒక ముసలాయన అక్కడ లెగ్స్ ఇట్లా వస్తాడు, బాబు ఆగు నీకు న్యాయం నేను చేస్తాడు. వద్దు ఇకపై నా న్యాయం లోక న్యాయం, మళ్ళీ నాలాంటి వాడు పుట్టవలసిన అవసరం రాకూడదు, ఆనా అనేసి ఇట్లా
తర్వాత ఇట్లా బయటకు వచ్చేస్తే అక్కడ ప్రజలందరూ కూడా భయంతో ఇట్లా పక్క జరిపోతారు, ఫ్రెండ్స్ కూడా పక్క జరిపోతారు, సెక్యూరిటీ గార్డ్ కూడా ఇట్లా జరుగుతూ పక్కన ఇట్లా పొగలు ఇలా వస్తూ ఉంటాయి, అలా నడుస్తూ ఉంటాయి. ఇంకా ప్రజలు అక్కడ మొత్తం జరిగిపోతారు ఉంటారు. ఒక పొగలాగా వస్తూ ఉంటుంది, ఒక అగ్ని గుండాలు లోపల నుంచి వచ్చినప్పుడు ఒక పాట వస్తుంది, చాలా క్రోధంతో ఉన్న ఒక పాట వెనకాల వస్తూ ఉంటుంది. అగ్నిగుండాలు ఇట్లా నీళ్ళలో పడి బస్ బస్ అని సౌండ్ వచ్చినట్టుగా ఇట్లా హీరో నడుస్తూ ఉంటాడు. చాలా ఘోరమైన సన్నివేశాలు అక్కడ కనిపిస్తాయి. ఒక మహిళ కిచెన్లో ఉండి దోశ ఇలా వేసుకుంటూ ఉంటారు. ఇలా టీవీ చూస్తే కనుక మీడియా పాయింట్ కనిపిస్తుంది. వాళ్ళ భర్త టీవీ చూస్తూ ఉంటాడు, వాళ్ళ పిల్లోడు ఆడుకుంటూ ఉంటాడు. అక్కడ కటింగ్ షాప్లో ఒక టీవీ ఉంటుంది, బార్బర్ ఇట్లా కట్ చేస్తూ ఉండి టీవీ చూస్తూ ఉంటారు. పబ్లిక్ కూడా జనరల్గా టీవీ చూస్తూ ఉంటారు డిఫరెంట్ ఏరియా ప్లేసెస్లో. హీరోయిన్ ఈ లోకాన్ని నేను మార్చలేనని చెప్పి వెనకడుగు వేస్తారేమో అని నేను అనుకునేదాన్ని, కానీ ఇలా నుంచుని ఇట్లా దండం పెట్టుకుంటుంది హీరోయిన్. ఒక కాళీమాత మొహము క్లోజప్లో, పుల్లులు, సింహాలు మొహాలు, మాస్క్ మొహాలు క్లోజప్లో, పెద్ద పెద్ద డప్పు సౌండ్, డ్యాన్స్, పసుపు కుంకుమ గాల్లో ఒక ఊరేగింపు ఇలా వస్తూ ఉంటుంది. హీరోయిన్ ఇలా సీరియస్గా దండం పెట్టుకుంటుంది. ఆ ఊరేగింపు వెళ్ళిపోయినాక ఆడది 20 ఏళ్ళే తన తండ్రి దగ్గర పెరుగుతుంది. ఇంటి పేరు మార్చుకొని కష్టపడైనా కష్టాలు పడైనా తన ఇల్లు ఎలా సమకూర్చోవాలో, ఎలా నిలుపుకోవాలో, ఎలా నిర్మించుకోవాలో, ఆ ఇల్లున్న సమాజం ఏ విధంగా మెరుగుపరచుకోవాలన్న తాపత్రం మీద జీవితకాలం బతుకుతుంది. సమయం ఆసన్నమైతే నవ నిర్మాణం ఒక శంఖారావం మోగించేలా చేస్తుంది. చరిత్ర తిరిగేస్తే అది రామాయణమైనా సరే, సీత, మహాభారతమైనా సరే, ద్రౌపది అనేది వస్తుంది. తర్వాత మీడియా రిపోర్టర్స్ చూసి ఇలా అంటది, ఈనాడు మీ భర్త ఒక ఉన్మాదిగా భావించవచ్చా? నా గుమ్మం దగ్గరకు వచ్చి నిలదీస్తున్నారే. ఆయన రంగంలోకి దిగింది గుడ్డ కోసం కాదు, తిండి కోసం కాదు, భార్య పిల్లల్ని చూసుకోవడం కోసం కాదు, దిమ్మ తిరిగి ఈ గడప దాటి లోకబాగు కోసం ఒక మహాయజ్ఞం చేపట్టారు. నేను ఆయన మగతనాన్ని నరాలు ఎక్కించుకున్న అర్ధాంగిని ఆయనకే అంతుంటే ఆడదాన్ని నాకెంత ఉండాలి, ఇరగ తీస్తా. కటింగ్ చేసేటోడు ఇట్లా అయిపోతాడు, వాళ్ళిద్దరు ఇట్లా చూస్తూ ఉంటారు, షాప్లో ఇలా చూస్తూ ఉంటారు. ఆ మహిళ టిఫిన్ ప్లేట్, దోశ ప్లేట్ ఇలా పెడుతుంది గాల్లో, వాళ్ళ భర్త కూడా గాల్లో ఇలా చేయబెడతారు. ఇద్దరు అందుకోరు, అలా లీనమైపోతారు, మొత్తము సైలెంట్ అయిపోతారు. ఎవరి కాలు మీడియా పాయింట్ కానీ అక్కడ ప్రజలు కానీ టీవీలో వాళ్ళు కానీ అందరూ చాలా క్లోజప్గా చూస్తూ ఉంటారు ఏమవుతుంది ఏంటి అనేసి. ఇదిగో ఇది చేస్తా, ఇదిగో అది చేస్తా అనాది కాలంగా చెప్తూ వచ్చి ఈనాడు అవినీతిని ఏకంగా ప్రజల్లోకి ఎక్కిచ్చేశారే. తిరగరాస్తా రాబోయే మీ జీవిత చరిత్రని. ఈ అవినీతి అనే మోహంలో కూరుకుపోయి ఉన్న ఉన్మాదాన్ని బద్దలు కొట్టడానికి ఒక ఉన్మాదుడే కావాలంటే, అవును ఉన్మాదుడే నా భర్త అనేసి అంటే ఈ మైక్ సిస్టమ్ ఇట్లా ఎగిరి ఇట్లా గాలో పడతా ఉంటుంది. థియేటర్లు కూడా టకటకటకటకటక సౌండ్. ఒక జీబ్రా మందట పోతూ ఉంటే కనుక లయ్యని ఇట్లా పడితే కనుక ట్యాకలు జీబ్రా అక్కడ అల్లకల్లోలము. హీరో ఇలా చూస్తాడు, ఏమైందా ఈ సౌండ్ ఏంటనేసి. మీరు ఈనాడు మాట్లాడే వైరస్ గురించి నాకు అనవసరం. అనాది కాలంగా కూరుకుపోయి ఉన్న ఈ అవినీతి అనే వైరసే మాకు ముఖ్యం, నాకు ముఖ్యం, మాకు ముఖ్యం. మీరు వదిలినా మేము వెంటాడతాం, పాతాళ లోకానికి దారి చూపిస్తాం. ఒక ముసలైన టీవీ అలా చూస్తూ ఉంటాడు రోడ్డు మీద, ఇలా అంటాడు, ఈనాడు నేను 3 పూటలు తినలేకపోతున్నా అంటే దానికి అవినీతే కారణం అనేసి అంటారు. అలా గుసగుసలాడతారు జనాలు కూడా టీవీ చూస్తూ ఉండి. హీరోయిన్ ఏం తక్కువ చేశాడు ఆ దేవుడు? ఎండనా, నీరునా, నింగినా, గాలినా, ఆకాశాన్నా ఇన్ని పుట్టించిన ఆయన ప్రజల ఆప్నాదాలు విని మౌనంగా ఉంటారని ఎలా అనుకున్నారు? ఎండిన రక్తం ఒట్టు నుంచి పుట్టుకొచ్చిన వీరత్వం రాది గుర్రమంటూనే ఉంటుంది సన్మార్గపు ఒక దారులు తెరుచుకునే వరకు. దేవుడు కూడా తన దగ్గర ఆయుధాలు పెట్టుకుంటాడు, సంహరించాలి కదా ఆ చెడును. ఇంకా డిఫరెంట్ బాగా సీరియస్గా చూస్తూ ఉంటారు. ఇంకా ఏంటి అనేసి అందరు క్లోజప్గా చూస్తూ ఉంటారు. ఆయనకి సహకరించకపోయినా పర్వాలేదు కానీ దారిలో ముళ్ళుగా మట్టికి మార్కండి. 1 అడుగు వేసి మొదలుపెట్టిన ఈ మహాయజ్ఞాన్ని 100 అడుగులైనా వేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వరకు నేను నిద్రపోను, నీకు నిద్ర పట్టనివ్వను. ఇట్లా ఫుల్ డార్క్ క్లౌడ్స్ కమ్మేస్తాయి, మొత్తం పిడుగులు పాట్ 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 అనేసి లైట్నింగ్ అలా వస్తుంది. హీరోయిన్ ఇంకా సైలెన్స్, సెలవు.
హీరోయిన్ అట్లా కదిలి వెళ్తారు. ఇక్కడ వెనకాల మీడియా పాయింట్ రిపోర్టర్స్తో పాటు ఈ హీరో వాళ్ళ మదర్ ఫాదర్ కూడా నుంచుని ఇలా లేచి వెళ్తుంటే ఆ మిర్చి షేక్ రిపోర్టర్స్ పక్కనే ఉండి ఇలా చూస్తారు. వాళ్ళు ఇట్లా వెళ్తారు, ఎదురుగుండా హీరోయిన్ ముగ్గురు వెళ్తున్నప్పుడు మీడియా రిపోర్టర్ ఒక ఆమె నుంచుని మేడం అని పిలుస్తుంది. ఆ మేడం అని పిలిచిన ఆమె ఎవరంటే పిఎంఓ మీటింగ్ అయినప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు కదా, మీకు ఏమైనా డిమాండ్ పెట్టారా మీ ముందు అనేసి అంటే కనుక అక్కడ గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వదు. ఆ రిపోర్టర్ లెగ్స్ నుంచుని మేడం అని పిలుస్తారు. మేడం ఒక నిమిషము లెటర్ బ్యాగ్లోంచి ఒక లెటర్ తీసి ఇట్లా ఓపెన్ చేస్తారు. మీరు ఎలా నిర్మూలిస్తారో నాకు తెలియదు, 2 నెలలు టైం ఇస్తున్నాను. సరైన పద్ధతిలో అవినీతి నిర్మూలించి మరియు మళ్ళీ పుట్టుకోకుండా ఉండడానికి అడుగులు వేయాలని కోరటం జరుగుతుంది అనేసి చదివి ఏదైనా ఈ మా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ చేతిలో పెట్టి, గవర్నమెంట్ ఆఫీస్కి పంపిన ఈ లెటర్ మీ భర్త చేయి రాతేనా? హీరోయిన్ చూస్తుంది అనేసి వాళ్ళ మామగారికి ఇస్తుంది. వాళ్ళ మామగారు చూసి అవును ఇది మా అబ్బాయి చేయి రాతే అనేసి అంటారు. అయితే ఈ రిపోర్టర్ అక్కడ ఎవరో క్వశ్చన్ అడగమంటే అడుగుతుంది కదా చాలా ఫాస్ట్గా. ఒక ఆమె చబ్బీ ఆఫీసర్ మీ భర్త ఉన్మాదే అని నేర్చుస్తుంది. శివనారాయణ అంటే టైర్ వేసుకొని తిరిగే చిన్న పిల్లోడు గేట్ దగ్గర ఇట్లా ఊగుతూ ఉంటాడు. ఒక 6-7 బండ్లు వస్తాయి. అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరూ వస్తారు. గవర్నమెంట్ ఆఫీసర్లు బండ్లు వేసుకుని వస్తే కనుక అక్కడ ఆగితే కనుక ఇక్కడ శివనారాయణ ఇట్లా లుక్ ఇస్తాడు. ఆ గవర్నమెంట్ ఆఫీసర్ మెయిన్ గవర్నమెంట్ ఆఫీసర్ని చూసి వాళ్ళు లోపలికి వస్తారు. అక్కడే నుంచుంటే కనుక ఆ కామెడీ గవర్నమెంట్ ఆఫీసర్ తోస్తాడు. నువ్వు ముందుకు వెళ్ళనేసి ఇట్లా తోస్తాడు. ఒక అడిగేస్తే అక్కడ హీరో చెట్లకి నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఇట్లా వెనకాలకి తిరుగుతాడు, పైకి అక్కడ కింద పెట్టేసి. ఇట్లా తిరిగినప్పుడు ఈ గవర్నమెంట్ ఆఫీసర్ ఇట్లా భయపడుతూ ఇట్లా అంటాడు, సార్ మీకు ఒక వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం సార్ అనేసి అంటారు. హీరో అంటాడు, వినతి పత్రమా నాకా అనేసి కొద్దిగా సర్ప్రైజ్ ఫీల్ అయ్యి గౌరీ అని పిలుస్తాడు. అయితే ఈ గవర్నమెంట్ ఆఫీసర్ ఇట్లా భయపడతారు ఏంటి అనేసి. తర్వాత అందరికీ మంచినీళ్ళు తీసుకుని రా అనేసి అంటారు వాళ్ళ వైఫ్ని. హీరో ఇట్లా అంటారు గవర్నమెంట్ ఆఫీసర్ ఉద్దేశిస్తూ, మీరు ఇచ్చిన వినతి పత్రానికి సమాధానం ఇచ్చి అంత వాడిని కాను నేను, కానీ ఒక మాట, మీకు డబ్బులు తక్కువైతే ప్రభుత్వాన్ని అడగండి, ప్రభుత్వం ఎన్నుకున్న ప్రజల్ని కాదు. ఈ లోకం ఊరిస్తుంది, మురిపిస్తుంది, ఆశ పుట్టిస్తుంది, మనకు కావాలనిపిస్తుంది, కానీ కోరుకున్న దానికంటే ఎక్కువే తిరిగిస్తుంది కష్టపడింది ఇక్కడే వదిలేసిపోతాము కదా, రుణం ఉంచుకోదులే. మీకు వచ్చింది ఒక అరుదైన అవకాశం. ప్రభుత్వంలో పనిచేయడం అంటే దేశ సేవ, దాని ఇంకో విధంగా దైవ సేవ కూడా నిదురు. లోకంలో ఏ ఆపద వచ్చినా మమ్మల్ని సంరక్షించడానికి ప్రభుత్వము మరియు వారితో పాటు అడుగులో అడుగు వేసి పనిచేసే వారి సేన, ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారన్న ఒక ధైర్యంతో మేము రాత్రిపూట ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాము. లోక శ్రేయస్సు కొరకు పూజారులు ఎల్లవేళలా దైవ సన్నిధానంలో ఉంటారు. వాళ్ళ తర్వాత చెప్పుకోదగ్గ ఎవరైనా దైవ సన్నిధానంలో ఉన్నారంటే అది డాక్టర్లు మరియు మీ ప్రభుత్వ ఉద్యోగస్తులు. లోకాభివృద్ధి కొరకు కీలక నిర్ణయాలు తీసుకునే మీరు అనగా ప్రభుత్వము, మీరు చూపిన దిశలో పనిచేయడానికి ప్రజలు ఎల్లవేళలా సైనికుల్లా సిద్ధంగా ఉన్నాము. ఆ మాటలిని మెయిన్ గవర్నమెంట్ ఆఫీసర్ ఇట్లా నమస్కారం పెడతాడు. నమస్కారం పెడితే హీరో వచ్చిన ఆ పత్రము ఇలా చింపేసి ఇలా గాల్లో ఎగిరితే గాల్లో నుంచి ఇట్లా పడుతుంది. హీరో ఇట్లా చేతులు కింద పెట్టేసి హీరో దండం పెడతాడు వీళ్ళందరికీ. దండం పెట్టినప్పుడు నెక్స్ట్ హీరోయిన్ మంచినీళ్ళు తీసుకొస్తే తీసుకోండి అనేసి అంటారు. మంచినీళ్ళు తీసుకునేటప్పుడు ఇట్లా అంటారు, అయినా మీకు మాకు ఇబ్బందికరం లేకోకుండా కొత్త ప్రక్రియలు వస్తున్నాయి కదా, కలిసి పనిచేద్దాము దేవుడు నివసించే ఈ భూమి ప్రగతి కొరకు. మంచినీళ్ళు తాగి ఇలా అంటారు హీరోయిన్ ఉద్దేశిస్తూ మెయిన్ ఆఫీసర్, హిమాలయాలోని అమృతంలా ఉన్నాయమ్మా అనేసి. అలాగే మంచిదనేసి వీళ్ళు కూడా ఇట్లా బయలుదేరి వస్తారు. ఆ పిల్లోడేమో గేట్ దగ్గర ఇట్లా ఉండి ఇట్లా పట్టుకొని ఇలా నుంచుంటాడు. గవర్నమెంట్ ఆఫీసర్ ఇలా ఇది చీక్ ఇట్లా అనేసి బయటకు వస్తారు. వాళ్ళందరూ బండ్లు వేసుకుని ఇట్లా బయలుపోతుంటే సాగపంపుతారు హీరో, హీరోయిన్, వాళ్ళ పిల్లోడు, ఇంకా టైర్ వేసుకున్న చిన్న పిల్లోడు.